నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని విస్తృత ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలకు పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఉంది. ప్రభుత్వం వచ్చినందుకు గంతలు వేయాలా, పనులు జరగక గంపకింత కోడిలా ఒదిగిపోవాలా తెలియక అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా పార్టీని నమ్ముకున్న వారికి ఎడారిలో ఉన్నట్టుగానే ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టడంతో పార్టీ శ్రేణులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దం నుంచి కష్టాలు పడిన తమను ఎవరు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామాలలో అభివృద్ధి పనులను మంజూరు చేసినా పనులు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. చేసిన పనులకే పైసలు రావడం లేదు. మళ్లీ పనులు ఎలా చేయాలంటూ కాంట్రాక్టర్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏడాది పాలనపై రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిలదీస్తే నీళ్లు నమలాల్సిందే అని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ రావాలి, మార్పు కావాలంటూ 2023లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా ప్రచారం నిర్వహించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఏడాది పాలన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన ధోరణి ప్రభుత్వంపై ఉన్న నిధుల సమీకరణలో వెనుకంజలో ఉండటంతో ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గుయ్యి అనే సందంగా తయారైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఊళ్ళూరుస్తుంది. దాని తగ్గట్టుగానే ఎమ్మెల్యేలు, మంత్రులు హడావుడి పడుతున్నా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా సందంగా తయారైంది. 119 నియోజకవర్గాల్లో 65 బయటికి నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఇతరత్ర నిధుల పేరుతోటి వందల కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నా పనులు చేసేందుకు మాత్రం కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కానవడం లేదు. గతంలో పనులు కావాలంటూ పనులు పెట్టిన కాంట్రాక్టర్లు కాస్త ఆర్థిక లేని వల్ల బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాబోయ్ మాకొద్దు ఈ పనులంటూ వెనకకు పనులు పెడుతున్నారు. గతంలో పనుల కోసం ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగారు. కానీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంపీటీసీలు లేదా మాజీ జెడ్పీసీలు వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా మా గ్రామంలో ఒక 50 లక్షల పనులు వచ్చాయి, మా గ్రామంలో 30 లక్షల పనులు వచ్చాయి, దయచేసి సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ చేయండి అని కాంట్రాక్టులను వేడుకుంటున్నా 2 చేతులు పెట్టి దండం పెట్టి పనులు చేయటం పెద్ద కష్టం కాదు. కానీ పనులు చేసిన తర్వాత బిల్లులు ఎప్పుడు వస్తాయి ఒక కళాఖండిగా తీర్చి చెప్పండి కాంట్రాక్టర్ రివర్స్ గేర్లో వస్తున్నారు. దాంతో ప్రతి గ్రామంలో 30 నుంచి 70 లక్షల వరకు పనులు మంజూరైన సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇతర అభివృద్ధి పనులు ఏదైతే అవన్నీ సిద్ధమైన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. అంటే గతం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకే ఇంతవరకు డబ్బులు రాలేదు. తిరిగి మళ్ళీ ఇప్పుడు చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? ₹2 వడ్డీ కూడా దాంట్లో కూడదు. ఏడాది అవుతుందో 2 నెలలు అవుతుంది లేదు. మా వద్దు బాబు ఈ ఎంత హాయిగా 2 ముద్దలు తిని ప్రశాంతంగా ఉంటామంటూ కాంట్రాక్టర్లు వెనుకంజ వేయడంతో గ్రామాలలో మంజూరైన పనులు కూడా ఏమాత్రం కూడా చేపట్టిన దాఖలాలు జరపట్లేదు. కేవలం ఒక 5 నుంచి 10% ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు ప్రోత్సహించో, లేకపోతే ఎలుగుండి నడిపించడము, లేకపోతే మంత్రులు సంబంధిత అధికారులు కొంచెం దిశానిర్దేశం చేయడం వల్ల ఒక 5 నుంచి 10% వరకు మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో చూసుకున్నా, ఏ గ్రామంలో చూసుకున్నా 30 నుంచి 70 లక్షల రూపాయల వరకు పనులు మంజూరైనవి. ప్రతి బద్దలకు సిమెంట్ రోడ్డు, డ్రైను ఇవన్నీ మంజూరైన పనులు మాత్రం చేపట్టడానికి కాంట్రాక్టులు ముందు ధైర్యం చేయటం లేదు. 2020, 21, 22లో జరిగిన పనులు కూడా ఇంతవరకు నిధులు మంజూరు కావడంతో సంబంధిత కాంట్రాక్టర్లు కావచ్చు లేదా
ప్రజాప్రతినిధుల ముసుగులు చేసే కాంట్రాక్టర్ కావచ్చు, రకరకాల వ్యక్తులు లబోదివ్వమంటూ ఆస్తులు తాకట్టు పెట్టి ఆ వడ్డీలు కట్టే పరిస్థితి నెలకొంది. తిరిగి మేము అదే పరిస్థితి చూసి తీసుకోవడం ఎందుకంటూ కాంట్రాక్టర్లంతా కూడా వెనకడుగు వేసిన వాస్తవంగా ప్రతి గ్రామంలో ఒక 4-5 పనులు చేసేందుకు సిద్ధమవుతున్నా నిధులు లేవి, ఎప్పుడు డబ్బులు వస్తాయి, గ్యారంటీ ఏంటి, ఎవరి గ్యారంటీ, ఇవాళ పని చేయించేంత వరకు ముందు పడతారు, తర్వాత పని అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము కాళ్ళు అడిగేలా చెప్పులు అడిగేలా కార్యాలయం చుట్టూ తిరగాలి తప్ప మా గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరంటూ కొంత కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. దీంతో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గంలో ఉన్న నేతలు దిశానిర్దేశం చేస్తున్న పైన పట్టాలం లోన లోటాలం సందంగా తయారైంది. అధికారం వచ్చిందని సంతోషపడాలా, నిధులు లేవని చెప్పి బాధపడాలా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో కాంగ్రెస్ క్యాడర్ కొట్టుమిట్టాడుతుంది. రేపు వచ్చి ఏడాది అవుతుంది, ఏడాది పూర్తి అయిపోయి 2వ ఏడాది నడుస్తుంది. గ్రామాలలో ఏ మొహం పెట్టుకొని మేము ఓట్లు అడగాలి, దాంతోపాటుగా రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాలన్నీ కూడా ఎక్కడ వేసినట్టే ఉంది. ఇప్పుడు మేము ఓట్లు అడగాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా కన్వీన్ చేయాలి రేపు ఓటర్లని అని గ్రామస్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు మొదలుపడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిపై 2వ ఏడాది కొనసాగుతున్న ఇంకా గ్రామాలలో అభివృద్ధి పనుల జాడ కానరావడం లేదు.